అసలు ఎవరు ఊహించని రీతిగా 4 నియోజకవర్గాల పరిగి నుంచి మొదలైనటువంటి యాత్ర పరిగి, ఆందోళ్, ఆర్మూర్ అండ్ ఖానాపూర్లో విశేషమైన స్పందన, అశేషమైన జనం పాదయాత్రలో పాల్గొనడం, ముఖ్యంగా మహిళలు ఎదురొచ్చి హారతులు ఇచ్చి మాకు మీ పాలన బేసిక్గా ఉంది, మాకు ఫలాలు అందుతాను ఉన్నాయి అని చాలా సందర్భాలు తక్కువ సందర్భాలు చెప్తారు. నేను ఆర్మూర్ ప్రాంతంలో నిన్న ఆందోళన కానీ ఖానాపూర్ ప్రాంతంలో మహిళలు ఎదురొచ్చి హారతులు ఇచ్చి మాకు 0 బిల్లు వస్తూ ఉన్నాయి, కరెంటు, మేము ఉచితంగా బస్సులు తిరగలుగుతూ ఉన్నాం, సన్నబియ్యం వస్తూ ఉన్నాయి, రుణమాఫీ జరిగింది, రైతు భరోసా వస్తూ ఉంది, ఇందిరమ్మ ఇల్లు వస్తూ ఉన్నాయి, అన్నిటికీ మించి మాకు రేషన్ కార్డులు ఎప్పటి నుంచి అప్లై చేసుకుంటే రాని వీళ్ళు వస్తూ ఉన్నాయి, చాలా మంచి పాలన నడుస్తోంది మీకు అనే మాట చెప్తా ఉన్నారు. జనహిత పాదయాత్ర ఉద్దేశం కూడా అదే. ప్రభుత్వంలో ఉండి కూడా ప్రజల చెంతకు పోవాలి, ప్రజలు ఏమనుకుంటున్నారో వినాలి, ప్రజల సమాలోచనలు, ప్రజలకు ఆలోచనలు పంచుకోవాలి, తద్వారా ఏమైనా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వాన్ని నివేదించాలి, సరిచేయాలని ఉద్దేశంతో పాదయాత్ర. మొదటి విడత పాదయాత్ర చాలా సక్సెస్ అయింది. ఈ పాదయాత్ర నిరంతరం ఉంటుంది. నెలకి 4-5 నియోజకవర్గాల చొప్పున ప్రతి మాసం ఈ పాదయాత్ర ఉండాలని, ప్రతి మాసంలో 4-5 రోజులు క్షేత్రస్థాయిలో నియోజకవర్గాలు ఉండాలని ఒక ఆలోచన ఉంది. ఆ తర్వాత మిగతా పాదయాత్ర విషయాలు చెప్తాం. ఇంకా కాళేశ్వరం మీద వచ్చిన రిపోర్టు క్యాబినెట్ మీటింగ్ జరగబోతూ ఉంది. తుది నివేదిక మరి క్యాబినెట్లో చర్చిస్తారు. ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత వారి గురించి మాట్లాడదాం. కానీ మొదటి నుంచి కూడా మేము చాలా సందర్భాలు చెప్తా ఉన్నాం, కాళేశ్వరం మీద ప్రజలకి మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి, విపరీతమైన అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు వచ్చిన దరిమిల మేము కూడా చాలా సందర్భాలు చెప్పాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిన చోట కట్టకుండా తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టిండుంటే గ్రావిటీ ద్వారా చాలా వరకు మనకు నీరు వచ్చింది. అక్కడ కట్టకుండా చాలా లోతైన ప్రాంతాన్ని తీసుకెళ్ళి కట్టడం వల్ల 10 సార్లు ఎత్తిపోస్తే తప్ప వారు అనుకున్న విధంగా మల్లన్న సాగర్కి నీరు రాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా సాగునీటి ప్రాజెక్టు, ఎత్తిపోతల ప్రాజెక్టు ఇక్కడ సక్సెస్ లేవు. అది తెలిసి ఉండి కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అన్నీ తానే వ్యవహరించి, తానే కాంట్రాక్టరు, తానే ముఖ్యమంత్రి, తానే ఇంజనీరు, తానే మేస్త్రి, ఈ రకమైనటువంటి ఒంటెత్తు పోవడం వల్ల అధికారులు కూడా భయంతో ఎదురు చెప్పలేక వీరు చెప్పింది వినాల్సి రావడం వల్ల ప్రాజెక్టుకి దుర్గతి పట్టిందని మేము అనుకుంటా ఉన్నాం. ఘోష్ కమిషన్ కూడా దీంట్లో తప్పిదాలు జరిగాయి, అన్నీ కూడా కేసీఆర్ వల్లే అనేటువంటి మాట ఇవాళ పేపర్లో వచ్చింది. ఏది ఏమైనా తుది నివేదిక క్యాబినెట్ ముందుకు రావాలి, వాస్తవాలు బహిర్గతం కావాలి. అయిన తర్వాత తదుపరి చర్యలు ఏముంటాయనేది ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా మేము ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాం. బీసీలకు న్యాయం చేసేది కవిత మాత్రమే అని చెప్పి ధర్నా చేస్తుంది. మరోవైపు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ఇంతమంది గాంధీలు ఉన్నారు, ఒకరు కూడా మాట్లాడుతున్నారని చెప్పి కవిత గారు, మీకు కవిత మీద ఎంత ప్రేమ ఎందుకైంది మాకు అర్థం. ప్రతి చోట కవిత గురించి అర్థం. కవిత రోల్ ఏంటి బీసీ ఉద్యమంలో? నాకు ఆశ్చర్యం ఏంటంటే, సరే కవిత గారు వచ్చి బీసీలకు నేను మద్దతు పలుకుతాను అంటే సంతోషం. ఒక బీసీ నాయకుడిగా మాకు ఎవరు వచ్చి మద్దతునిచ్చినా మేము ఆహ్వానిస్తాం. బట్ ఏంటంటే ఇప్పుడు నా వల్ల ఇది అనే మాట ఏతుందో చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామనే మాట కామారెడ్డి డిక్లరేషన్లో 2023 ఎన్నికలకు ముందు నేనే ఆ డిక్లరేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత అదృష్టవశాత్తు నేను పీస్ ప్రెసిడెంట్ అయ్యాను. నేను అయిన తర్వాత 2 బిల్లుల రూపంలో వచ్చాయి. ఇప్పుడు మేము బీసీ నాయకులము, నాతో పాటు బీసీ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మార్లు దీని మీద చర్చించుకున్నాము, ఎంత కసరత్తు చేశాము, ఎంత లోతుగా అధ్యయనం చేశాము. చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులు, మా బీసీ సంఘాల నాయకులు, శాసనసభ్యులు అందరం కూడా దీని మీద లోతుగా అధ్యయనం చేసి కసరత్తు చేసిన తర్వాతనే 42% బిల్లు అసెంబ్లీలో పెట్టాలని. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా చాలామంది సీనియర్తో, క్యాబినెట్ మంత్రులతో రిక్వెస్ట్ చేసి రిజర్వేషన్ పెట్టిన తర్వాత ఎన్నికలకు పోతామన్నప్పుడు ముఖ్యమంత్రి దాన్ని ఒప్పుకొని డిలే చేయడం జరిగింది. తర్వాత 42% బిల్లు పెట్టాము. మేము కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి స్థానిక సంస్థ పోటీ అదనంగా విద్యా ఉపాధికి కూడా రిజర్వేషన్ ఇస్తూ బిల్లు పెట్టాము. తీరా వచ్చిన అడ్డంకి ఏంటంటే 50% సీలింగ్ అది సుప్రీంకోర్టు ఇచ్చిందో దాన్ని అధిగమించాలన్నప్పుడు గవర్నర్ ద్వారా మేము రాష్ట్రకు పంపాము.
42% బిల్లు ఇచ్చినప్పుడు సపోర్ట్ చేసినట్టు బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కిషన్ రెడ్డి ఒత్తిడా, అమిత్ షా ఒత్తిడా, రామచంద్ర ఒత్తిడా ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ మద్దతు ఇచ్చిన వాళ్ళు కేంద్రం కూడా మద్దతు ఇవ్వాలి కదా. ఎందుకు తోక ముడుస్తూ ఉన్నారు? 8 మందికి పైగా శాసనసభ్యులు ఉన్నారు, 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అందులో ఒకరు మంత్రిగా ఉన్నారు బీసీలు. మీరు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? కిషన్ రెడ్డి గారు బీసీలకు వ్యతిరేకంగా ఇంత బాటంగా మాట్లాడి ఇది మైనార్టీలు ఉంటే ఇవ్వమని ఒక నెపం చూపిస్తే మీరు బీసీ నాయకులుగా కిషన్ రెడ్డిని ఎందుకు ఎదిరించలేకపోతా ఉన్నారు? ఇలా మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ బట్టి అవసరమైన చోట మేము పోరాడుతూ ఉన్నాం, ఎదిరిస్తూ ఉన్నాం, వాస్తవాలు చెప్పుకుంటూ ఉన్నాం, విత్ ఇన్ ద 4 అవర్స్ మాట్లాడుకొని ఫైనల్గా రిజల్ట్ ఇస్తూ ఉన్నాం. మీరు కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు అక్కసు కక్కుతూ ఉంటే మీరు మాట్లాడలేని పరిస్థితి వల్ల ముస్లింలు తీసేస్తే మేము మద్దతు ఇస్తామనే మాట ఏదైతుందో అది కేవలం నెపం ఎత్తుకొని దాన్ని ఎక్స్క్యూజ్ ఎత్తుకుంటా ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీ ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను గుజరాత్లో బీసీ రిజర్వేషన్ పేరిట మైనార్టీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చామనే మాట ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో కూడా బీసీ రిజర్వేషన్లు మైనార్టీలు అవకాశాలు పొందుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు పొత్తులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీసీ రిజర్వేషన్లో మైనార్టీలు రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు. అటు తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు దానికి మద్దతు ఇవ్వమంటే ముస్లింలు ఉన్నారు దీంట్లో నెపం చూపెట్టి తప్పుకునే ప్రయత్నం చేయడమే కాకుండా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు. ఇక్కడ ఇదే కాదు, గతంలో మూసీ ప్రక్షాళన అంటే నర్మదా ప్రక్షాళన చేసుకోవచ్చు, కానీ మూసీ ప్రక్షాళన అంటే అడ్డంకిగా మారాడు. మెట్రో తదితర డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటే మాట్లాడాడు. RRR రోడ్డుకి నిధులు కావాలంటే మాట్లాడాడు. మీరు ఉన్నదందుకు ఈ సికింద్రాబాద్ నుంచి మీరు మా బీసీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఓటేస్తున్నారు కదా, మీరు గెలిచారు. మరి ఇవాళ వాళ్ళు ఆ వర్గాలకు వ్యతిరేకం చేస్తారని బాటంగా మాట్లాడుతూ ఉంటే కనీసం బీసీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మీకు ఇంత ఉలుకు? అంటే సమాజంలో రేపు మళ్ళీ మీరు ఎన్నికలకు పోవాలి, ఎవరైనా నిజంగా చట్టసభలో పోటీ చేయాలనుకుంటే ఈ వర్గాల ఓట్లు లేకుండా మీరు గెలవడం తర్వాత సంగతి, అసలు పోటీ చేయగలరా? ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా నేను మాట్లాడుతూ ఉన్నాను.